ఆంజనేయులు సార్. ఆంజనేయులు సార్. ఆంజనేయులు పెన్షన్ ఎంత వస్తుంది నీకు? ఇప్పుడు 15,000 రూపాయలు వస్తాను సార్ పెన్షన్. అంతకుముందు ఎంత వచ్చింది పాత గవర్నమెంట్లో? పాత గవర్నమెంట్లో అప్పుడు 3,000 సార్ వస్తానండి. ఇప్పుడు మిగతా రావాల్సినవన్నీ జరుగుతున్నాయా నీకు? రావాల్సినవన్నీ పథకాలు? అమ్మఒడి తల్లికి వందనం సార్. ఎంతమంది 2 వచ్చినాయి సార్. పిల్లలు ఎంతమంది నీకు? ఇద్దరేనా? 3 సార్. 3 అంటే 3వ పిల్లోడు పోతున్నాడా? ఎలిజిబిలిటీ ఉందా స్కూల్కి? వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకు కూడా వస్తుంది సార్. అదే అదే. ఇంకా సిలిండర్లు ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి సార్. 2 వచ్చినాయి, ఇంకోటి వస్తుంది. వస్తుంది సార్. రేపు రాబోయే ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి, సార్, మహిళలకి. ఇంకా ఎట్టుంది ఈ గవర్నమెంట్? ఎట్టుంది ఈరోజు ఆ పేరు ఇస్లాపురం గ్రామ ఆంజనేయులు మన సబుతమ్మ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఈరోజు మేము చెప్పేది ఏమంటే 30 సంవత్సరాలు మా ప్రభుత్వం మాకి రావాలని నేను ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రోడ్లు కానీ లేవు, అది మా ప్రభుత్వంలో అంటానంట. మీ ప్రభుత్వం వచ్చి ఏమయ్యారు ఓటు వేయలేదని ఒకరు అన్నారు, కానీ కూడా నేను రోజుకొని ఉన్నాము. దయచేసి ఈసారి మా సౌతమ్మక్క మనకి ఓట్లు వేపిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు. మన సౌతమ్మ నాయకత్వం, మన సౌతమ్మ నాయకత్వం, మన సౌతమ్మ నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. సుపరిపాలనలో తొలి అడుగు. ఇది కదా సామాన్యుడి వాయిస్, ఇది కదా ప్రభుత్వం అంటే. ఇదే కదా తెలుగుదేశం తీసుకొచ్చేటువంటి పథకాలు కానివ్వండి, తెలుగుదేశం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండాలి. ప్రజల శ్రేయస్సే దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. అదేవిధంగా పెనుగొండ ఎమ్మెల్యే అండ్ మంత్రివర్యులైనటువంటి సవితమ్మ గారు కూడా ప్రజల్లో మమేకమై వారు కూడా అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.